హలో ఎవ్రీవన్. సో, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్‌సి తెలుగు. సో, ఎవరైతే రీసెంట్‌గా ఏదైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో సెక్షనల్ టైమర్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి విన్నారో, అది విన్న తర్వాత నుంచి ఏంటంటే వాళ్ళ గుండెల్లో ఏంటంటే ఒక గుబులనేది పుడుతుంది. సార్, నార్మల్లీ మేమేంటంటే ఏవైతే ఆ 25 క్వెషన్స్ ఉన్నాయో అవి మేము హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్‌లో చేయడానికే మాకేంటంటే చాలా ప్రాబ్లమ్ అయ్యేది. ఔట్ ఆఫ్ దట్ 25 క్వెషన్స్ మేమేంటంటే 22నో, 23నో చేసేవాళ్ళం. ఇప్పుడు అది 15 మినిట్స్‌లో మనం చేయాలి అని జెప్పేసి చెప్తున్నారు. అది సాధ్యమేనా? అని జెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో, బేసికల్లీ ఈరోజు మనం వచ్చేసరికి ఈ సెషన్‌లో ఒక ప్రీవియస్ పేపర్ అనేది మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ నా ఉద్దేశ్యం వచ్చేసరికి నేను ఎంత ఫాస్ట్‌గా సాల్వ్ చేయగలను అని జెప్పేసి చూపించడం కాదు. అలా కావాలంటే నేను ఎలా పడితే అలాగా సాల్వ్ చేసేసి, ఎలా పడితే ఆన్సర్స్‌కి టిక్ అనేది వేసేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ నేను మీకు ఈ సెషన్ ద్వారా ఏం నేర్పించబోతున్నానంటే 15 మినిట్స్‌లో క్వెషన్ సాల్వ్ చేయడం నేను ఎలా చేయడం కాదు. మీరు ఎలా ఆలోచించాలి? అంటే ఒక క్వెషన్ అనేది మీ స్క్రీన్ పైకి వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి? అండ్ ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ ఏంటంటే సెషన్ అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అంటే ఫస్ట్ అండ్ ద ఫోర్‌మోస్ట్ థింగ్ మీ పెన్ పైన కంట్రోల్ పెట్టాలి. మీ పెన్ పైన కంట్రోల్ పెట్టాలి. అండ్ మాక్సిమం టు మాక్సిమం కాలిక్యులేషన్స్ మీ మైండ్‌లో చేయగలగాలి. ఓకేనా? ఒక క్వెషన్‌ని చూసిన వెంటనే ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా చేశానా లేదా? అంటే ఒక క్వెషన్‌ని జస్ట్ 1 ఆర్ 2 సెకండ్స్ చూసామా లేదా? చూసిన వెంటనే మనకి ఏం ఐడియా రావాలి అంటే ఈ పర్టిక్యులర్ క్వెషన్ నేను ఏవైతే ఇన్ని రోజులు, ఇన్ని నెలలుగా ప్రాక్టీస్ చేశానో, ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ క్వెషన్ నేనొక 3-4 టైమ్స్ 3-4 టైమ్స్ చేశానా? లేకపోతే ఒక 10-15 టైమ్స్ అనేది చేశానా లేదా? అని చెప్పేసి గుర్తు తెచ్చుకొని అలా చేసి ఉంటేనే ఆ క్వెషన్‌ని మనం అటెంప్ట్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం దాన్ని స్కిప్ అనేది చేస్తాము. దాన్ని ఏం చేస్తాం స్కిప్ అనేది చేస్తాం. అండ్ దాంతో పాటు మల్టిపుల్ ట్రిక్స్ అనేవి ఉంటాయి. అంటే మల్టిపుల్స్ చూడడం, 11 యొక్క మల్టిపుల్ ఇలాగా అన్నీ ఉంటాయి. సో, అవి కూడా మనం చూద్దాం. ఓకేనా? సో, వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్ అస్ స్టార్ట్. సో, ఇక్కడ నా ప్రయత్నం వచ్చేసరికి మీరు ఎలా ఆలోచించాలి? ఒక యాస్పిరెంట్ ఎగ్జామినేషన్‌లో కూర్చుంటే ఎలా ఆలోచించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎగ్జామినేషన్ ఏదైతే జనరల్ స్టడీస్ అంటే బేసికల్లీ రీజనింగ్ ఫస్ట్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత జనరల్ స్టడీస్ తర్వాత మ్యాథమెటిక్స్ తర్వాత ఇంగ్లీష్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, మీరిప్పుడు ఏం చేశారంటే జీఎస్ అనేది కంప్లీట్ చేసేసారు. సో, ఇప్పుడు రిలాక్స్‌డ్‌గా మీరేం చేయాలంటే ఫస్ట్ క్వెషన్ ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓపెన్ చేద్దామా? యెస్. ఇది మీ ఫస్ట్ క్వెషన్. సో, ఈ క్వెషన్ చూసిన వెంటనే మీకేమనిపిస్తుంది? ఆల్రెడీ చేసారా? యెస్. చేసాము. పెన్ పైన కంట్రోల్ పెట్టండి. పెన్ పెట్టొద్దు. సో, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 మెన్ ఇంక్రీజ్డ్ బై 4 కేజీ వెన్ వన్ ఆఫ్ దెమ్ హూజ్ వెయిట్ ఈస్ 100 ఈస్ ఇంక్లూడెడ్. అంటే 100 కేజీ ఉన్న పర్సన్ ఇంక్లూడ్ అయితే వెయిట్ పెరిగిందంట. అంటే ఆ వచ్చిన పర్సన్ 100 కంటే ఎక్కువుంటాడు. ఇది నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా. ఎంత ఎక్కువుంటాడు? 4 కేజీ పెరిగింది గాబట్టి ఎంతమందికి? ముగ్గురికి 4 ఇంటూ 3 4 త్రీస్ ఆర్ 12. 100 ప్లస్ 12 ఈస్ 112. సో, అవర్ ఆన్సర్ ఈస్ 100 ప్లస్ 4 ఇంటూ 12. వితిన్ 1 లైన్ మనమేంటంటే దీనికి ఆన్సర్ అనేది రాసేయొచ్చు. సో, ఈ లైన్ అనేది గూడా మనం రాయాల్సిన అవసరం లేదు. బట్ మనం రాస్తే మంచిది. ఓకేనా? పెన్ పైన కంట్రోల్ పెట్టండి. నౌ కమింగ్ టు ద సెకండ్ క్వెషన్. ద ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ఎ పాలిగాన్ రెగ్యులర్ పాలిగాన్ వచ్చేసరికి 18 డిగ్రీస్ అంట. ఎక్స్టర్నల్ యాంగిల్ 18 డిగ్రీస్ అయితే దెన్ ఎన్ వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? దట్ ఈస్ 360/18. సో, 360/18 అయితే ఎన్ వాల్యూ అనేది 20 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అడిగింది ఏంటి? ద నంబర్ ఆఫ్ డయాగనల్స్. డయాగనల్స్‌కి ఫార్ములా వచ్చేసరికి n/n-3/2 అవునా? కాదా? యెస్. సో, 20 మల్టిప్లైడ్ బై 17/2. సో, 20 అంటే ఇది 170 వస్తుంది. సో, అవర్ ఆన్సర్ ఈస్ డయాగనల్స్ ఎన్నుంటాయి? 170 డయాగనల్స్ అంతే. నెక్స్ట్ క్వెషన్. సో, ఇదొక ప్రీవియస్ కంప్లీట్ సెట్ అన్నమాట. ఇంకా కొన్ని సెట్స్ అనేవి నేను తీసుకొనొస్తాను. ఈజీ నుంచి హార్డ్ వరకు నేను చెప్తాను. ఓకేనా? ఒకవేళ హార్డర్ షిఫ్ట్స్ గనక ఉంటే అందులో మన టార్గెట్ సో, దానికంటే ముందు వెనక్కి రావాలి మనం. సో, మీ ఎగ్జామినేషన్‌లో మీరు 25కి 25 క్వెషన్స్ చేయాలన్న ఆ ఉద్దేశం అనేది పెట్టుకోవద్దు. మీ ఏదైతే టైమ్ లిమిట్ అనేది ఉందో, అంటే మీ యొక్క 15 మినిట్స్ టైమ్ లిమిట్ ఏదైతే ఉందో, అందులో మీరు ఖచ్చితంగా ఒక 20 క్వెషన్స్ వరకు అటెంప్ట్ చేయాలి. ఓకేనా? 20 క్వెషన్స్ వరకు అటెంప్ట్ చేయాలి అన్న మైండ్‌సెట్ పెట్టుకోండి. 25 అంటే చాలా కష్టం. 25 మధ్యలో మనకేంటంటే కొన్ని క్వెషన్స్ కాలిక్యులేటివ్ వస్తాయి. ఆ క్వెషన్స్‌ని మనం అటెంప్ట్ చేయలేము. అవునా? సో, అవి కూడా చూపిస్తాను. సో, ఇది నెక్స్ట్ థర్డ్ క్వెషన్. సో, ఇది 170 యెస్. థర్డ్ క్వెషన్. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 25,000 అట్ ద రేట్ ఆఫ్ 3 ఇయర్స్ 12% పర్ యానమ్?
సో 12% 25,000కి ఎంత? సో 25,000కి 12% గనుక నేను కాలిక్యులేట్ చేస్తే 12 5 జా 60, 12 2 జా 24, 240 ఒక 60, 300 అంటే ఫస్ట్ ఇయర్ నాకు రూ. 3,000 ఇంట్రెస్ట్ వస్తుంది. సెకండ్ ఇయర్ నాకు 3,000 నెక్స్ట్ థర్డ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 3,000 వస్తుంది. కానీ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి దీనికి కూడా ఇంట్రెస్ట్ అంటే 12 3 జా 36 ఇక్కడ కూడా 36 దీనికి కూడా ఇంకొక 36 అవునా? నెక్స్ట్ ఈ 36 అంటే ఈ 360 కూడా 12% వస్తుంది. 12 3 జా 36 360 12 6 జా 72 సో ఇదొచ్చేసరికి ఇది 13 43.2 సో 43.2 సో ఇది టోటల్‌గా మొత్తం యాడ్ చేస్తే మనకేమొస్తుంది? మన యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో లాస్ట్‌లో నేను చూసింది ఏంటంటే 0.2 అనేది ఉంది. 0.2 ఎన్ని ఆప్షన్స్‌లో ఉంది? ఒకటే ఒక ఆప్షన్‌లో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. మై ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా? దీన్ని సాల్వ్ చేయడానికి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. రేషియో మెథడ్ ఉంటుంది. ఓకేనా? ఫ్రాక్షన్ మెథడ్ ఉంటుంది. బట్ ఈ ట్రీ మెథడ్ అనేది కొంచెం ఈజీగా ఈ క్వెషన్‌కి సెట్ అవుతుంది. అవునా? నౌ కమింగ్ టు ద ఫోర్త్ క్వెషన్. క్వెషన్ నంబర్ 4 చూడండి. దేర్ ఆర్ 2 ఇన్లెట్స్ ఏ అండ్ బి. సో ఇది టైమ్ అండ్ వర్క్‌కి సంబంధించి. సో ఏ 32, బి వచ్చేసరికి 28 అంతా. సో ఏ వచ్చేసరికి 32. సో 32ని నేను 4 8 జా 32గా రాస్తాను. 4 8 జా 32. బి వచ్చేసరికి 28. 4 7 జా 28. దెన్ ఎల్‌సిఎం ఏమవుతుంది? 4 ఇంటూ 7 ఇంటూ 8 ఇది నా టోటల్ వర్క్ అవుతుంది. లేదా ఎల్‌సిఎం అవుతుంది. ఎఫిషియన్సీస్ గనక నేను తీసుకుంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 7, బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసరికి 8. సో 7 + 8 అంటే 15 అంటే వీళ్ళు ఆల్టర్‌నేట్‌గా చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఆల్టర్‌నేటివ్‌లీ ఫర్ 1 అవర్. ఆల్టర్‌నేట్‌గా చేస్తే 2 అవర్స్‌కి వీళ్ళు 15 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ అడిగాడా? కాదు. ఇన్ అవర్స్ నియరెస్ట్ ఇంటిజర్ అడిగాడు. ఓకేనా? నియరెస్ట్ ఇంటిజర్. సో ఇక్కడ మల్టిప్లై గనక చేస్తే 4 8 జా 32, 32 ఇంటూ 7, 7 2 జార్ 14, 224. సో ఇదొచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా 224 వస్తుంది. సో 15 అనేది 224 దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది? వెన్ 15 ఈస్ మల్టిప్లైడ్ బై 15. సో 15 అనేది మనం 15తో మల్టిప్లై చేస్తే నాకెంతొస్తుంది? 225 వస్తుంది. సో ఇది చాలా దగ్గర. సో 15 2 జా 30 అంటే 30 అవర్స్‌లో మనం ఏం చేస్తాం? ఆ వర్క్‌ని కంప్లీట్ చేస్తాం. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 30 అవర్స్. క్లియరా? సో ఇలాగా మనం ఫాస్ట్‌గా కొంచెం ఏంటంటే నేను కావాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానిక్కడ. నేను మీకేంటంటే ప్రతీదీ లైన్ టు లైన్ ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ రాస్తున్నాను. ఇదంతా చేస్తున్నాను. బట్ మీరు అదే ఎగ్జామినేషన్‌లో ఈ క్వెషన్ గనక వస్తే యు వేరే వాళ్ళతో డిస్కస్ చేయకుండా డైరెక్ట్‌గా ఏం చేస్తారు? ఇది రాసేసి సాల్వ్ అనేది చేస్తారు. అవునా? నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ క్వెషన్. సో ఇది ఎగ్జాక్ట్‌గా 15 మినిట్స్‌లో ఎండ్ అయ్యే వీడియో అయితే కాదు. సో అలా ఉండదు కూడా. ఓకేనా? అలా నేను చెయ్యను గూడా. ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను, ఏంటి అని జెప్పేసి నేను గొప్పలు చెప్పుకోవడం గాదు. మీరు చేయగలగాలి అలాగా. నెక్స్ట్ 2 క్యాండిడేట్స్ కంటెస్టెడ్ అన్ ఎలక్షన్. సో ఎలక్షన్‌కి సంబంధించిన క్వెషన్. వన్ ఆఫ్ ద క్యాండిడేట్ స్కోర్డ్ 64% ఆఫ్ ద వోట్స్ అండ్ వన్ బై 434. సో 50 కంటే 64 ఎంత ఎక్కువ? 14. సో 14 2 జార్ 28. ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 28. ఓట్లలో డిఫరెన్స్ వచ్చేసరికి 434. 434 అపాన్ 28 మల్టిప్లైడ్ బై 100. సో డైరెక్ట్‌గా 28తో డివైడ్ చేయండి. 28 1 జార్ 28. సో 12 యాడ్ చేస్తే నాకు 40. 12 ఒక 3 15 అంటే 154 వస్తుంది. 28 5 జా 28 5 జా సో 100 ఎంతొస్తుందండి? 5 అంటే 100 5 8 జార్ 40 140 అంటే మళ్ళీ 14 మిగులుతుంది. అంటే మళ్ళీ ఇంకొక 5 వస్తుంది. అవునా? 140. సో 15.5 ఇంటూ 100 సో 1550. ఆన్సర్ ఈస్ 1550 టోటల్ ఓట్స్. అవునా? టోటల్ ఓట్స్ అడిగాడు. సో 1550 ఇస్ ద ఆన్సర్. నౌ 16th క్వెషన్. ది రేషియో ఆఫ్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ బై రాజేష్, రాకేష్, రమేష్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఈస్ 2 4 6. దెన్ ఆబ్టైన్డ్ బై రాజేష్ యొక్క స్కోర్ 30 మార్క్స్ ఇచ్చాడు. సో రాజేష్ ఎవరు? 2. 2 పార్ట్స్ అనేది 30 అయితే 1 పార్ట్ ఎంత? 15. సో 1 పార్ట్ వచ్చేసరికి 15 అయితే 4 పార్ట్స్ 15 4 ద 60. అంటే రాకేష్‌కి ఎన్ని మార్క్స్ రావాలి? 60 మార్క్స్ రావాలి. సో ఎక్కడుంది రాకేష్‌కి? రాకేష్, రమేష్ రేషియో ఇచ్చాడు. 60, 135 ఒకటే ఆప్షన్ ఉంది. అదే నా ఆన్సర్. 7th క్వెషన్. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ అన్ అప్రైట్ పోల్. సో ఇదొచ్చేసరికి మన ఏదైతే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని ఉందో అందులో క్వెషన్. సో ఇందులో ఫిగర్ అనేది ఇలా ఫార్మ్ అవుతుంది. అవునా? అవునా? కాదా? నేను చెక్ చేస్తాను. ఓకేనా? అప్రైట్ పోల్ దాని తర్వాత టాప్ ఆఫ్ ఎ టవర్. సో ఇది పోల్, ఇది టవర్. సో పోల్ నుంచి టవర్‌కి ఇలా మనం చూస్తున్నాం. ఇలా చూస్తే యాంగిల్ వచ్చేసరికి ఎంత ఫార్మ్ అయిందంటే ఇది 60 డిగ్రీస్ అంట. పోల్ యొక్క లెంత్ వచ్చేసరికి 17.75. ఈ టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 57.75 ఇస్ ద టవర్ లెంత్. సో 57.75లో ఈ లెంత్ మనకొచ్చేసింది 17.75. ఇంకా మిగిలింది ఇది 40నే కదా! 40 + 17.75 15 57.75. సో 60కి అపోజిట్‌లో 40 అయితే ఇది 30 అవుతుంది. 30కి అపోజిట్‌లో 40/√3.
సో అవర్ ఆన్సర్ ఈస్ ఇక్కడ అడిగిందేంటి? హౌ ఫార్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్, ఫుట్ ఆఫ్ ద టవర్. అంటే ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ఇదే కదా అడిగింది. సో ఇదొచ్చేసరికి 40/√3 ఆప్షన్‌లో ఉందా? లేదు. 40√3 ఉంది. సో దీన్ని నేను రేషనలైజ్ చేస్తే సో 40√3 √3 ఇంటూ √3 3 వస్తుంది. సో 40√3/3. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా? ఇలాగ మనం ఏంటంటే సాల్వ్ అనేది చేయాలి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ క్వెషన్ ఇది. క్వెషన్ నంబర్ 8 ఈక్వివాలెంట్ డిస్కౌంట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఏబీ సక్సెసివ్ రూల్ అనేది అప్లై చేయాలి. సో ఏబీ 12, 18, 25 డిస్కౌంట్ యొక్క ఏబీ రూల్ వచ్చేసరికి ఏ ప్లస్ బి మైనస్ ఏబీ బై 100 అవునా? సో ఇది 12 ప్లస్ 25 చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఈజీగా వస్తుంది కాబట్టి -12 మల్టిప్లైడ్ బై 25 అపాన్ 100. 25 4s ఆర్ 4 3s ఆర్ సో ఇదొచ్చేసరికి 34 వస్తుంది. సో 34 ప్లస్ 18 మైనస్ 34 మల్టిప్లైడ్ బై 18 అపాన్ 100. సో 34 ఒక 18 మనకెంత ఇస్తుందండి? 52 52 52 కదా! యెస్ 52. 52 నుంచి నేను సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 18, 34 సో 4 8s ఆర్ 32, 3 4 1s ఆర్ 4, 3 8s ఆర్ 24 ఎంతొస్తుంది? 4 8s ఆర్ 32, 3 4 1s ఆర్ 4 ఇది 4 చూడండి 4 ఇదొచ్చేసరికి 3 3 612 సో 6.12 అనేది నేను సబ్ట్రాక్ట్ చేయాలి. సో 42లో 6.12 గనక నేను సబ్ట్రాక్ట్ చేస్తే నాకెంతొస్తుంది? 45.88% వస్తుంది. ఉందా ఆప్షన్‌లో? యెస్. ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో, అవర్ ఆన్సర్ ఈస్ 45.88. కమింగ్ టు ద నైన్త్ క్వెషన్. సో, ఇక్కడ మనకేం ఏం చెప్పాడు? ద ప్రొడక్ట్ పాస్ సక్సెసివ్‌లీ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ 3 ట్రేడర్స్. ముగ్గురు ట్రేడర్స్ ద్వారా పాస్ అయింది. ఓకేనా? అండ్ ఒక్కొక్కడికి 30% ప్రాఫిట్ వస్తుంది. సో, 30% ఏంటి? అంటే ఏంటి? సో, 30% అంటే ఒక పర్సన్ రూ. 10కి కొన్న థింగ్ రూ. 13కి అమ్ముతాడు. అవునా కదా! సో, 30% ఈస్ నథింగ్ బట్ 3/10 కదా! 30% ఈస్ 3/10. సో, రూ. 10కి కొన్నాడు, 13కి అమ్మాడు. అలా ఎన్ని సార్లు జరిగింది? 3 సార్లు జరిగింది. అలా 3 సార్లు మనకేంటంటే జరిగింది. సో, ఫస్ట్ పర్సన్ ఒక ప్రొడక్ట్‌ని రూ. 1000కి కొనుంటే లాస్ట్‌గా వచ్చే పర్సన్ అదే ప్రొడక్ట్‌ని 13³ 2197 రూపీస్‌కి కొని ఉంటాడు. సో, ఇక ద లాస్ట్ ట్రేడర్ సోల్డ్ ఫర్ రూ. 300. సో, ఎవరైతే మూడో ట్రేడర్ ఉన్నాడో వాడొచ్చేసరికి రూ. 300కి అమ్మాడంట. అంటే ఇక్కడ వీడేం చెప్తున్నాడు? ఏదైతే ఈ 300 అనేది ఉందో అది 2197 అయితే 1000 వాల్యూ ఎంత? 1000 వాల్యూ ఎంత? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాలిక్యులేటివ్ క్వెషన్స్. ఇదొచ్చేసరికి ఒక కాలిక్యులేటివ్ టైప్ ఆఫ్ క్వెషన్. దీన్ని మనం ఏం చేయాలి? ఒకవేళ ఎగ్జామినేషన్‌లో సో, ఇంతవరకు చేసాం నో ప్రాబ్లమ్ 2197 బట్ ఎప్పుడైతే 300/2197 మల్టిప్లైడ్ బై 1000 వచ్చిందో ఇలా వస్తే దీన్ని ఏం చేయాలి? స్కిప్ చేయాలి లేదా మార్క్ ఫర్ రివ్యూ చేయాలి. మార్క్ ఫర్ రివ్యూ చేయాలి. బట్ దీన్ని ఏదైతే ఈ డివిజన్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం సింపుల్‌గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఎలా చేయొచ్చు అంటే మనం డివిజన్స్‌లో ఏం చేస్తామంటే ఏదైతే డివిజన్ యొక్క రేషియో ఉందో సో న్యూమరేటర్, డినామినేటర్ యొక్క రేషియో ఎంతుంది ఇక్కడ అప్రాక్సిమేట్ చెప్పండి. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యొక్క రేషియో వచ్చేసరికి పైన 3 ఉంటే కింద 22 ఉంది. సో 3/22 అవునా? 3/22. సో ఇప్పుడు 2197కి నేను ఎంత యాడ్ చేస్తే ఇది 2200 అంటే 2200 అవుతుంది. సో ఇది నేను 3 యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. కానీ ఎలా పడితే అలా యాడ్ చేయకూడదు. అంటే నేను ఇక్కడ 3 యాడ్ చేస్తే పైన దీని యొక్క రేషియో పరంగానే యాడ్ చేయాలి. అంటే ఇక్కడ బేసికల్లీ సో 3 అనేది 22 పార్ట్స్ అయితే 3 పార్ట్స్ ఎంత? సో 9/22 వస్తుంది. అంటే ఇది అప్రాక్సిమేట్‌లీ 0.44 అంటే నేను ఏం చేయాలంటే ఏదైతే ఈ పర్టిక్యులర్ డివిజన్ ఉందో దీన్ని సింప్లిఫై చేయాలంటే సింపుల్‌గా నేను 300.4 అపాన్ 2200 మల్టిప్లైడ్ బై 1000 గనక చేస్తే నాకు సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఏదైతే యెల్లో కలర్‌లో ఉందో దీన్ని సాల్వ్ చేస్తే అండ్ దీన్ని సాల్వ్ చేస్తే నాకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. అవునా? సో, కావాలంటే సాల్వ్ చేయండి. 2 zeros క్యాన్సిల్ ఒక 10 అంటే ఈ 10 దీంతో మల్టిప్లై అయిపోతే ఈ పాయింట్ అనేది వెళ్ళిపోతుంది. సో, 11 1502 సో, 11తో గనక నేను డివైడ్ చేస్తే ఇది కూడా లేదు. సో, 1 ఎంత? 4 అంటే 3 72 72 అంటే 6 66 అవునా? 66 456 అంటే మళ్ళీ 136.5 సో, 136.5 ఎక్కడుంది? యెస్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. అంటే ఇలా మనం ఏంటంటే డివిజన్ చేయడంలో కూడా కొన్ని ట్రిక్స్ అనేవున్నాయి. అవేంటంటే మనం ఇలా చేస్తే మనకేంటంటే డివిజన్ అనేది వస్తుంది. బట్ ఈ క్వెషన్ గనక మనకు ఎగ్జామినేషన్‌లో వస్తే దీన్ని మనం ఏం చేయాలి? స్కిప్ చేసేయాలి. ఎందుకంటే మన ఎగ్జామినేషన్‌లో అంత బ్రెయిన్ అనేది మనకేంటంటే పనిచేయదు. అవునా? సో, ఇక్కడికే బ్లాక్ అయిపోతాం. సో, బ్లాక్ అయిపోతే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోండి. బట్ దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. నౌ
కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్ విచ్ ఇస్ 10th క్వెషన్. సో, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎల్‌సీఎం అనేది అడుగుతున్నాడు. సో, ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15. సో, ఇది గనక చూస్తే దిస్ ఐ కెన్ రైట్ యాస్ 5 3s ఆర్ 15, 5 ప్లస్ 3 ఈస్ 8. సో, x మైనస్ 5, x minus 3. So, ఇది 3 2s are 6, 3 plus 2 is 5. So, this I can write as x minus 3, x minus 3 2s are 6 కదా, x minus 2. సో, ఇక్కడ కామన్‌గా ఉన్నది తీసేసి అన్నిటిని రాయండి. సో, x minus 5, x minus 3, x minus 2 is the LCM ఎక్కడుంది? ఆప్షన్ సి. సో, our answer is option C. The LCM is this. 11th question. The cost of 3 kg rice is 180 rupees. The cost of 8 kg rice is equals to 5 kg pulses. లాస్ట్‌కి మనకు అడిగింది 10 కేజీ వాల్‌నట్ అడుగుతాడు. సో, నో ప్రాబ్లమ్. సో, 3 కేజీ రైస్ అనేది 180 రూపీస్ అయితే 1 కేజీ రైస్ అనేది ఏమవుతుంది? 60 అవుతుంది. కాస్ట్ ఆఫ్ 8 కేజీ రైస్ అంటే 8 మల్టిప్లైడ్ బై 60 అనేది దేనికి ఈక్వల్ అంట? 5 కేజీ పల్సెస్‌కి ఈక్వల్. సో, 5 కేజీ పల్సెస్‌కి ఈక్వల్. సో, ఇది పల్సెస్‌కి ఈక్వల్. సో, మల్టిప్లై గనక చేస్తే 12, 12 5s ఆర్ 60, 12 8s ఆర్ 96. సో, ఒక్కొక్క పల్స్ యొక్క రేట్ 12 ఇంటూ 8. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ 15 కేజీ పల్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కేజీ టీ. సో, 15 కేజీ ఆఫ్ పల్సెస్ అంటే 15 ఇంటూ 8 ఇంటూ 12 అనేది దేనికి ఈక్వల్ అంట? 2 కేజీస్ ఆఫ్ టీ. సో, 2 కేజీ ఆఫ్ టీ అంటే ఇది నేను ఇలా క్యాన్సల్ ఔట్ చేయండి. 2 4s ఆర్. సో, ఇదొచ్చేసరికి టీ యొక్క ప్రైస్. ఇక్కడితో టీ వచ్చేసింది. నెక్స్ట్ 3 కేజీస్ ఆఫ్ టీ. సో, 3 ఇంటూ 15 మల్టిప్లైడ్ బై 4 మల్టిప్లైడ్ బై 12 ఇది దేనికి ఈక్వల్ అంట? 6 కేజీస్ ఆఫ్ వాల్‌నట్. 6 కేజీస్ ఆఫ్ వాల్‌నట్. సో, ఒక్క వాల్‌నట్ యొక్క ప్రైస్ వచ్చింది. కానీ వీడు అడిగింది ఏంటి? మనకు క్వెషన్‌లో ఎగ్జామినేషన్‌లో అడిగింది 10 కేజీస్ ఆఫ్ వాల్‌నట్ యొక్క ప్రైస్. సో, 6తో క్యాన్సల్ ఔట్ చేయండి. 6 2s ఆర్ 12, 15 4s ఆర్ 60, 15 4s ఆర్ 60, 6 ఇంటూ 6 360, 360 ఒక 10 3600. సో, అవర్ ఆన్సర్ ఈస్ 3600. ఇదేంటి? 10 వాల్‌నట్స్ యొక్క ప్రైస్. సో, 3600. ఒక్క వాల్‌నట్ యొక్క ప్రైస్ 360 అలాగనే చెప్పొచ్చు. నౌ కమింగ్ టు ద 12th క్వెషన్. Rekha has some hens and some goats. If total number of animal head is 10. సో, ఇది హెడ్స్ 4 లెగ్స్, 2 లెగ్స్ యొక్క ప్రాబ్లమ్. ఇక్కడ అడిగింది ఏంటి? గోట్స్ అంటే 4 లెగ్స్. సో, 4 లెగ్ కావాలంటే నేనేం చేయాలి? ఏదైతే లెగ్స్ ఉన్నాయో, టోటల్ లెగ్స్ ఉన్నాయో అందులో నుంచి 2 టైమ్స్ ఆఫ్ హెడ్ చేసి అది సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేస్తే నాకు 4 లెగ్ యానిమల్స్ అనేది వస్తారు. 4 లెగ్ యానిమల్స్ అనేది వస్తారు. ఓకేనా? సో, ఇక్కడ లెగ్స్ ఎంత? 348 మైనస్ హెడ్స్ వచ్చేసరికి 2 ఇంటూ 100 దట్ ఈస్ 200 అపాన్‌లో 2. సో, 148 బై 2 ఈజ్ 74. సో, 74 ఏమున్నాయి? 74 గోట్స్ ఉన్నాయి లేదా 4 లెగ్డ్ యానిమల్స్ ఉన్నాయి. సో, చాలా నాట్ సెంచరీ నుంచి వస్తున్న క్వెషన్ అయితే ఇది. నౌ కమింగ్ టు ద 13th క్వెషన్. సురేష్, దినేష్, రమేష్ బికేమ్ పార్ట్నర్స్ ఇన్ ఎ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ద రేషియో 3:6:8. ఇఫ్ దేర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంక్రీజ్ బై 5, 15, 20% వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్? సో, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ రేషియో ఎంత? సో, ఇప్పుడు 3 రూపీస్ వాడు ఇన్వెస్ట్ చేశాడు. అది 5% పెరిగింది. అంటే 105 అయింది. నెక్స్ట్ వాడేం చేశాడు? 6 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. అది 15% పెరిగింది. అంటే 115 అయింది. అవునా? యెస్. దాని తర్వాత వీడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 8 రూపీస్ ఇదొచ్చేసరికి 20 అంటే 120% పెరిగింది. సో, క్యాన్సల్ ఔట్ చేయండి. ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ 5తో గనక నేను క్యాన్సల్ ఔట్ చేస్తే ఇది 21, ఇది 23, ఇది 24. నెక్స్ట్ 3తో 3 2s ఆర్ 6, 3 3తో ఇది 8 పోదు కదా! సారీ. ఇదొచ్చేసరికి 3 8s ఆర్ 24. సో, 21 రేషియో 46 రేషియో 8 8s ఆర్ 64. సో, 21, 46, 84 ఎక్కడుంది? ఆప్షన్ ఏ. చాలా సింపుల్. నెక్స్ట్ 14th ఏ బోట్ కవర్స్ 35 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 అవర్స్ అండ్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 7 అవర్స్. సో, 2 అవర్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై యొక్క వాల్యూ వచ్చేసరికి 17.5 అండ్ అప్ స్ట్రీమ్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ వై వచ్చేసరికి 5. ఇక్కడ అడిగింది ఏంటి? బోట్ అంటే రెండిటిని యాడ్ చేసి బై 2 చేయండి. రెండిటిని యాడ్ చేస్తే 22.5 బై 2 చేస్తే 11.25. సో, 11.25 ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్. అదే వై అంటే ఏదైతే స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఉందో రెండిటిని సబ్ట్రాక్ట్ చేయండి. అంటే 12.5, 12.5లో సగం అంటే 6.25. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రూమ్ ఈస్ ట్వైస్ ద హైట్ అండ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంగ్త్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద లాంగెస్ట్ డయాగ్నల్ ఇన్ ఎ క్యూబాయిడ్ అడుగుతున్నాడు. సో, అందుకు లాంగెస్ట్ డయాగ్నల్ యొక్క ఫార్ములా √L² + B² + H². సో, ఇక్కడ లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 కావాలి. అండ్ ఇక్కడ వాల్యూస్ అనేవి బీతో ఉన్నాయి కాబట్టి బి అనేది బీనే తీసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? బి ఈజ్ ట్వైస్ ద హైట్ అంటే హైట్‌కి ట్వైస్‌గా ఉంది. అంటే ఇది b/2.
హైట్ వచ్చేసరికి b/2 లెంగ్త్‌లో హాఫ్ అంటే ఇది 2b. అంటే ఇదేమైంది 2b. సో, ఇక్కడ నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ 2b హోల్ స్క్వేర్ అంటే 4b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అపాన్ 4. సో, ఇది టోటల్‌గా నాకేంటంటే రూట్ ఆఫ్ 4, 4 4 16, 16 ఒక 4 20, 20 ప్లస్ 1 21. సో, రూట్ 21 b స్క్వేర్ అపాన్ 4కి రూట్ వచ్చేసరికి b అపాన్ 2. సో, రూట్ 21 అపాన్ 2 ఎక్కడుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నౌ కమింగ్ టు ద 16th క్వెషన్. ఏబిసిడి ఈస్ సైక్లిక్ క్వాడ్రిలేటర్. ఇదొక సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంట. అండ్ దాని తర్వాత బీసీ అనేది ఒక డయామీటర్. సో, బీసీ ఈస్ అ డయామీటర్. సో, బీసీ ఈస్ అ డయామీటర్. ఎగ్జాక్ట్‌గా లేదు. కొంచెం అటు ఇటు. సో, ఇక్కడ ఇదొక సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది. అండ్ ఏబీసీ అనేవి ఇలా ఫార్మ్ అవుతాయి. ఓకేనా? ఏబీసీడీ. ఇక్కడ ఏమంటున్నాడంటే బీసీఏ యాంగిల్ బీసీఏ అంటే ఈ యాంగిల్. ద యాంగిల్ హియర్ ఇదొచ్చేసరికి 19 డిగ్రీస్ అంట. ఇది మనకు తెలుసు. ఎందుకు? ఇది 90 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు? యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్. ఒక సెమీ సర్కిల్‌లో యాంగిల్ ఎప్పుడూ కూడా ఒక సెమీ సర్కిల్‌లో లేదా ఒక డయామీటర్ అనేది సర్కిల్ పైన ఎక్కడ తీసుకున్నా కూడా అది 90 డిగ్రీస్ చేస్తుంది. సో, ఇది 90. దీని తర్వాత సీఏడీ. సో, సీఏడీ ఈ యాంగిల్ కూడా ఇచ్చేసాడు. ఇది 32. సో, ఇక్కడ అడిగిందేంటి? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఏసీడీ? ఈ యాంగిల్ అడిగాడు. సో, ఇక్కడ సైక్లిక్ క్వాడ్రిలేటర్‌లో ఒక ఫార్ములా ఉంది. లేదా ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ 180 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి నేను 90 ప్లస్ 32 ప్లస్ 19 ప్లస్ ఎక్స్ అనేది 180కి ఈక్వల్ చేయాలి. సో, ఈ 90 ఈ 90 క్యాన్సల్ ఔట్ అవుతుంది. సో, ఇది 90. సో, ఇదొచ్చేసరికి ఎంతొస్తుందండి? 11, 51. సో, 90 లోంచి 51 తీసేస్తే ఎంతొస్తుంది? 39. సో, వాల్యూ ఈస్ 39. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 39 డిగ్రీస్. చాలా సింపుల్. 17th క్వెషన్. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఎ పిరమిడ్ హూస్ బేస్ ఈస్ ఎ స్క్వేర్? సో, ఒక పిరమిడ్ యొక్క బేస్ అనేది స్క్వేర్ ఫార్మాట్‌లో ఉందంట. సో, దీని యొక్క ఏమడుగుతున్నాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా. సో, ఇదొక పిరమిడ్. అవునా? సో, ఇది 2 డైమెన్షన్‌లో ఇలా నేను డ్రా చేస్తున్నాను. సో, ఇది ఇలా ఉంది. ఓకేనా? యెస్. నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. సో, ఇదొచ్చేసరికి ఇది 8. సో, ఇది 8 అయితే ఇది 4 అవుతుంది. ఇక్కడ ఈ లెంత్ మొత్తం కూడా 8 అవుతుంది. ఓకేనా? దీని తర్వాత హైట్ ఆఫ్ ద పిరమిడ్ వచ్చేసరికి 3. సో, ఇది 3, ఇది 4, ఇది ఏమవుతుంది? 5. సో, 3, 4, 5 ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మేట్ చేస్తుంది. అవునా? సో, ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు కాబట్టి కింద స్క్వేర్ ఏరియా వస్తుంది. స్క్వేర్ ఏరియా ఈస్ 64. 64 ప్లస్ ట్రయాంగిల్స్ ఎన్ని ఫార్మ్ అయితాయి? 4 ట్రయాంగిల్స్ అనేవి ఫార్మ్ అయితాయి. ఒక్కొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా. సో, 4 ట్రయాంగిల్స్ ఫార్మ్ అయితాయి. ఒక్కొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత? 8. హెచ్ వాల్యూ వచ్చేసరికి 5. హెచ్ వాల్యూ. సో, హెచ్ వాల్యూ ఆఫ్ ద నేను స్లాంట్ ఏదైతే ఇటుపక్క ఉంది కదా! దాని యొక్క హెచ్ వాల్యూ చెప్తున్నాను. సో, ఇక్కడ నుంచి నేను ఇది 5 to the 10 80, 64 ఒక 80, 144. సో, 144 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. నౌ కమింగ్ టు ద 18th క్వెషన్. 20 ద యావరేజ్ ఆఫ్ 20 నంబర్స్ ఈస్ 32 ఇఫ్ 2 నంబర్స్ 29 అండ్ 31. సో, ఇప్పుడు చూడండి టోటల్ యావరేజ్ వచ్చేసరికి 32. బయటికి వెళ్ళేవాళ్ళు లేదా బయట వెళ్ళే నంబర్స్ వచ్చేసరికి 29, 31 అంట. అంటే ఇదేం చేస్తుంది? వీళ్ళు వెళ్ళేటప్పుడేమో తక్కువ తీసుకెళ్తున్నారు. అంటే మన యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఇక్కడ 3, 29 ఒక 32 అంటే 3. ఇక్కడ 3 పెరుగుతుంది. ఇక్కడ ఒక 1 పెరుగుతుంది. అంటే టోటల్‌గా నా యావరేజ్ వచ్చేసరికి 4 అనేది పెరుగుతుంది. ఇంతకుముందు యావరేజ్ 32. సో, ఇప్పుడు టోటల్‌గా ఎంతమందున్నారు? ప్రీవియస్‌గా 29 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు బయటికెళ్తే 18 మెంబర్స్ ఉంటారు. సో, 2/9. సో, 2/9 అంటే 2.22. సో, 32.22 అనేది నా న్యూ యావరేజ్ అవుతుంది. సో, ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నౌ కమింగ్ టు ద 19th క్వెషన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 70 మీటర్స్. సో, డిస్టెన్స్ వచ్చేసరికి 70 మీటర్స్ అంట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ గివెన్ యాస్ 60 డిగ్రీస్. ఇది 70. సో, ఇది 70 అయితే దిస్ వాల్యూ ఈస్ 70√2 వితిన్ సెకండ్స్ ఆన్సర్ మార్క్ చేయాలి. వెళ్ళిపోవాలి. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అడిగాడు. 70√2 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. సో, ఇన్ఫైనైట్ వరకు వెళ్తే మనం వితిన్ సెకండ్స్ దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. ఇదేమవుతుంది 5 4s ఆర్ 20. 5 4s ఆర్ 20 2 కాన్సిక్యూటివ్ నంబర్స్‌గా రాయాలి. సో, మైనస్ ఉంటే స్మాలర్ నంబర్, ప్లస్ ఉంటే బిగ్గర్ నంబర్. సో, ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి స్మాలర్ నంబర్. సో, అవర్ ఆన్సర్ ఈస్ 4. మన ఆన్సర్ ఏమవుతుంది 4. 21st క్వెషన్. సో, ఇక్కడ ఈ క్వెషన్‌లో పెన్ పైన కంట్రోల్ పెట్టండి. పెన్ పైన కంట్రోల్ పెట్టండి. ఓకేనా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ 76. సో, ఫస్ట్ ఈ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. సో, ఇదొచ్చేసరికి 12. 24 - 12. 24 - 12 ఎంత? 12. 12 5 ఆర్ 60. అంటే ఇదేమవుతుంది? 90 డివైడెడ్ బై నేను 1/60 డివైడెడ్ బై 3ని నేను 1/3 రాయొచ్చా? సో, 0తో 0 క్యాన్సెల్. 3 3s ఆర్ 9, 3 2s ఆర్ 6. సో, లాస్ట్‌కి నాకు మిగిలేది 76 - 1/2 ఆర్ 0.5. సో, 76లో 0.5 పోతే 75.5. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ.
పెన్ పైన కంట్రోల్ పెట్టండి. కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేయండి. ఆన్సర్ వచ్చేస్తుంది. 22nd క్వెషన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఎ సర్టెన్ అమౌంట్ అట్ ద రేట్ ఆఫ్ 21% పర్ యానమ్ ఫర్ 8 ఇయర్స్ ఆన్ ద సేమ్ సమ్ అట్ 21 ఇయర్స్. సో, సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సో, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది సేమ్‌గా ఉంది. ప్రిన్సిపల్ అనేది సేమ్‌గా ఉంది. వేరీ అయ్యేది ఏంటి? ఇయర్స్ అనేవి వేరీ అవుతాయి. సో, అప్పుడు నా యొక్క ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఇయర్ పైన డిపెండ్ అవుతుంది. సో, నా రేషియో ఏమవుతుంది? 8:21 అవుతుంది. అంతే కదా! అంతే. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసినా 8:21 వస్తుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మారుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయలేము కూడా 21 ఇయర్స్ అంటే. ఏ హెమిస్ఫియరికల్ బౌల్. సో, హెమిస్ఫియర్ యొక్క ఫార్ములా. సో, 2/3 పై ఆర్ క్యూబ్. సో, 2/3 పై ఆర్ క్యూబ్ ఆఫ్ రేడియస్ 18 సెంటీమీటర్స్. సో, 18 మల్టిప్లైడ్ బై 18 మల్టిప్లైడ్ బై 18 ఈస్ ఫుల్ ఆఫ్ లిక్విడ్. సో, ఫుల్‌గా ఉందంట. హాఫ్, 1/3 ఏం లేదు. దిస్ లిక్విడ్ ఈస్ టు బి ఫుల్‌ఫిల్డ్ ఇన్ సిలిండరికల్ బాటిల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్. సో, ఇది సమ్ 10 సిలిండర్స్‌లో మనం ఫిల్ చేస్తున్నాం. సో, వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో, పై రేడియస్ వచ్చేసరికి 3 మల్టిప్లైడ్ బై 3 మల్టిప్లైడ్ బై హైట్ ఈస్ 6. 6 3s ఆర్ 18. 18తో 18 క్యాన్సెల్. సో, పైతో పై క్యాన్సెల్. 3తో 3 6 ఆర్ 18. 3 2s ఆర్ 6. సో, 18 4s ఆర్ 72. ఎన్ వాల్యూ ఎంత? 72. అంటే మనం 72 సిలిండర్స్‌ని ఫిల్ చేయొచ్చు. లాస్ట్ 2 క్వెషన్స్ ఉన్నాయి. సో, 2918 245 ఇది దేనితో డివైడ్ అవుతుంది? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క థాట్ ఏంటంటే 9తో పోతుందా అది చెక్ చేస్తాను. సో, ఇది 9 ఉంది తీసేయండి. 8 + 1 9 ఉంది తీసేయండి. 5 4 9 తీసేయండి. 2 + 2 4 అంటే ఇది 9తో డివైడ్ కాదు. 9తో ఇది ఖచ్చితంగా డివైడ్ అయితే కాదు. ఎందుకంటే సమ్ వచ్చేసరికి 9తో కావాలి. సో, 9తో అయితే కాదు. నెక్స్ట్ 11తో చెక్ చేద్దాం. సో, ఆల్టర్‌నేట్ డిజిట్స్ అనేవి తీసుకోవాలి. అవునా? సో, 2, 3, 5, 10. సో, ఇది 10 వచ్చింది. ఓకేనా? 10 డిఫరెన్స్ 9 ఒక 8 17 17 ఒక 4 9 ఒక 8 ఎంత? 17 17 ఒక 4 21. సో, 10 - 21 లేదా 21 - 10 ఈస్ 11. సో, 11 వచ్చింది కాబట్టి ఇది 11తో డివైడ్ అవుతుంది. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నౌ కమింగ్ టు ద 25th క్వెషన్. సో, ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్‌ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇప్పుడు చూడండి మైనస్ ఈ వాల్యూ ఉంది కదా! లాస్ట్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ. రెండిటిని గనక నేను మెర్జ్ చేస్తే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. మై వాల్యూ విల్ బికమ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దీంతో నేను మల్టిప్లై చేస్తే నాకు 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 వస్తుంది. ఈ 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఈ 1 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 వచ్చేసరికి నాకు 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 8 ఇస్తుంది. 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 8 ఇంటూ 8 8 2s ఆర్ 16. సో, నా ఆన్సర్ 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 16 ఉండాలి. ఓకేనా? సో, ఇలాగా మనమేంటంటే ఏవైతే 25 క్వెషన్స్ ఉన్నాయో వాటిని మనమేంటంటే సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను మీతో ఏంటంటే మాట్లాడుతూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేనేంటంటే సాల్వ్ అనేది చేశాను. సో, ఈ విధంగా మనమేంటంటే సాల్వ్ చేయాలి. ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే నాకే వచ్చు, నేనే బాగా చేస్తాను. అండ్ ఇంకొంతమంది చెప్తారు, "సార్ ఏవైతే మీరు క్వెషన్స్ అనేవి తీసుకున్నారో అవి చాలా సింపుల్‌గా ఉన్నాయి సార్ ఈ ఈ పర్టిక్యులర్ షిఫ్ట్‌లో." అవునా? సో, ఒక క్వెషన్ అనేది మనం చూసాం. అది చాలా కాలిక్యులేటివ్‌గా వచ్చింది. సో, అలా ఉంటాయి. కొన్ని షిఫ్ట్‌లలో ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే మీరు ఏవైతే 25 క్వెషన్స్ ఉన్నాయో 25 క్వెషన్స్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే మనం చేయలేము. మీరు చేయాల్సిందల్లా 15 మినిట్స్‌లో 20 క్వెషన్స్‌కి రీచ్ అవ్వడం. ఓకేనా? కొన్ని కొన్ని సార్లు 15 మినిట్స్‌లో 15 క్వెషన్సే చేయగలం. లేదా కొన్ని సార్లు 15 మినిట్స్‌లో 17 18 19 క్వెషన్సే చేయగలం. బట్ ఏదైతే మీరు టైమ్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్ చేసే టైమ్ వచ్చేసరికి మనం ప్రాపర్‌గా దానికి ఆన్సర్ తెచ్చుకోగలం అంటేనే ఇన్వెస్ట్ చేయండి. నేను మీకు చెప్పాను గదా! వెనకాల ఏదైతే ఆ డివిజన్ యొక్క క్వెషన్ ఉందో, అందులో నేను టైమ్ ఇన్వెస్ట్ చేసినా కూడా అంటే ఎగ్జామినేషన్ పర్స్‌పెక్టివ్ చెప్తే, ఇందులో టైమ్ ఇన్వెస్ట్ చేయడం వేస్టే. అవునా? ఇది మనకెప్పుడు తెలిసింది? ఈ వాల్యూ వచ్చిన తర్వాత. సో, అప్పుడేం జేయాలి? వదిలేయాలి. క్లియరా? సో, ఐ హోప్ థట్ మీకేదైతే క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా సాల్వ్ జేయాలి, ఏంటని జెప్పేసి అర్థమై ఉంటుందని జెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఫర్దర్‌గా ఇలాంటి వీడియోస్ అనేవి కావాలంటే అంటే ఏవైతే 25 క్వెషన్స్ ఉన్నాయో ఇంకొక 1 ఆర్ 2 సెట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ జేయమంటే ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మా యొక్క ఛానెల్‌ని ఏంటంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. Have a great day ahead and all the best for your upcoming SSC CGL 2026 examination.